ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు థాయిలాండ్‌లో బ్యాంకాక్, పటాయా ఎక్కడైనా గానీ మీకు చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చెప్పబోతున్నాను. సో ఈ స్టోరే అండి 7-Eleven స్టోర్ దీని పేరు. ఇది థాయిలాండ్‌లో బ్యాంకాక్, పటాయా ఎక్కడైనా గానీ ఉంటది 7-Eleven స్టోర్ అంటే. లైక్ మీకు చాలా 1 కిలోమీటర్ రేడియస్‌లో ఒకటుంటది. మీరు ఏ హోటల్‌లో అయినా ఉండండి, ఎక్కడైనా ఉండండి మాక్సిమం మీకు మీరుండే చోటు దగ్గరైతే పక్కా ఉంటది ఈ 7-Eleven స్టోర్స్. దీని లోపల ఎలా ఉంటుందో చూడండి కావాలంటే. సేమ్ మన సూపర్ మార్కెట్ లెక్కనమాట. కానీ అంటే ఇప్పుడు నేను అంటున్నా కదా చీప్ అండ్ బెస్ట్ ఫుడ్, మరి అన్నం, రైస్ ఎట్లా అంటే అవి గూడా ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్‌లో ప్యాక్డ్ ఫుడ్ ఉంటాయి మొత్తం. ఎట్లా అంటే రైస్ ప్యాక్డ్ ఉంటది, చికెన్ అన్నీ ప్యాక్డ్ ఉంటాయి. అది మళ్ళీ ప్లస్ ఎట్లా అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచుతారు మొత్తం చల్లగా. మీరు తీసుకున్నప్పుడు వెంటనే అక్కడ ఓవెన్‌లో పెట్టేసి హీట్ చేసి ఇచ్చేస్తారు మీకు. సో వెంటనే అది కుక్డ్ ఫుడ్ లాగా అయిపోతది. మంచిగా తినే రకంగానే ఉంటదనమాట. కొంచెం అడ్జస్ట్ కావాల్సిందే. ఎందుకంటే దీనిలో కంటే చీప్‌గా మీకు ఎక్కడ బయట దొరకదు. నేను బయట బిర్యానీ తిన్నప్పుడు 250 బాత్స్ అంటే రూ. 250 బాత్స్ అంటే ఆల్మోస్ట్ రూ. 600. మన ఇండియాలో రూ. 250 అయితే థాయిలాండ్‌లో 250 బాత్స్. సో మీరిక్కడ అన్ని రకాలది వాటర్ బాటిల్ కూడా ఇక్కడ ఎంత అంటే లైక్ 15 బాత్, 20 బాత్‌లో దొరుకుతాయి. అదే బయట అయితే మీకు రెస్టారెంట్స్‌లో ఎక్కడైనా గానీ వాడి ఇష్టం 50, 100 పెడతారు. సో ఇది ట్రై చేయండి 7-Eleven. తప్పకుండా దీంట్లో అన్నీ మీకు మంచిగా దొరుకుతాయి. థ్యాంక్ యూ. సో అది గైస్ 7-Eleven స్టోర్స్ చాలా వరకు ఉంటాయి. మీరు మ్యాప్స్లో జస్ట్ ఎక్కడైనా కానీ 7-Eleven స్టోర్స్ నియర్ మీ అని కొట్టేసుకుంటే మీకు దొరుకుతుంది. మ్యాక్సిమం అక్కడ ఎవ్వరు అడిగినా చెప్తారు. దీంట్లో ఇంకా చీప్, మనకు తక్కువ బాట్స్లో మనకు పని అయిపోతుంది. అందరు ఇక్కడ కొనుక్కుంటారు. ఫ్రూట్స్ కూడా కొన్ని ఇక్కడనే ఉంటాయి ప్యాక్డ్. దాన్ని డైరెక్ట్ తీసుకొని తినచ్చు. లైక్ గువా, యాపిల్స్ కూడా ఇలా స్లైసెస్ కట్ చేసి ఇస్తారు. అన్ని రకాలు ఉంటాయి. ఇంతకుముందు చూసారు కదా, ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్లో ఉన్న అన్ని రకాలు ఉంటాయి. ప్లస్ తక్కువ, అన్నిటికంటే తక్కువ దీంట్లోనే. సో అది గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఆ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు, అంతే. థ్యాంక్ యూ.